అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఒక వ్యక్తిని అనుకొని చూడండి. ఆ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు వీడియోలో చూద్దాం. 6 ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, ఫైవ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, ఇంకా పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఆ వ్యక్తి ప్రస్తుతం కొంత మానసిక గందరగోళంలో లేదా ఒక రకమైన భయంలో చిక్కుకొని ఉన్నారు. తమ భావాలను మీకు నేరుగా చెప్పలేక ఏదో దాస్తున్నట్లు లేదా మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ గతంలో జరిగిన కొన్ని విషయాల వల్ల, గొడవలు, అపార్థాల వల్ల వారు బాధపడుతున్నారు. మిమ్మల్ని కోల్పోయానేమో అనే విచారం వారిలో కనిపిస్తుంది. 6 ఆఫ్ వ్యాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ వారు తమ అహాన్ని, భయాలను పక్కన పెట్టి చాలా మెచ్యూర్గా, ప్రశాంతంగా మీ ముందుకు రాబోతున్నారు. మీ బంధంలో విజయం సాధించాలని, మళ్ళీ పూర్వపు సంతోషాన్ని తిరిగి తెచ్చుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇది ఒక సరికొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. వారు మీతో సరికొత్తగా మాట్లాడడానికి, ఒక సరికొత్త ప్రయాణాన్ని లేదా ప్రపోజల్ ఐడియా మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక బలమైన ఆకర్షణ లేదా కొత్త ఉత్సాహంతో వారు మీతో మాట్లాడతారు. 10 ఆఫ్ కప్స్ ఇది చాలా అద్భుతమైన కార్డు. దీని అర్థం అంతిమంగా మీకు పూర్తి సంతోషం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఈ బంధం కోసం మీరు పడ్డ కష్టానికి చూపించిన ఓపికకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారు చాలా ప్రాక్టికల్గా దీర్ఘకాలిక బంధాన్ని, లాంగ్ టైమ్ రిలేషన్షిప్ దృష్టిలో పెట్టుకొని మీతో మాట్లాడతారు. క్లుప్తంగా చెప్పాలంటే మీరు అనుకున్న వ్యక్తి ప్రస్తుత పాతాల నుండి, భయాల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. వారు చాలా త్వరలోనే మీ ముందుకు వచ్చి ఒక కొత్త ఉత్సాహంతో మీ బంధాన్ని నిలబెట్టుకునేలా ఒక మంచి నిర్ణయాన్ని లేదా సందేశాన్ని మీకు చెప్పబోతున్నారు. కార్డుల ప్రకారం చూస్తే ఆ వ్యక్తి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. 8 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 7 ఆఫ్ స్వర్డ్స్ కార్డులు ఏం చెప్తున్నాయంటే, వారు ఒక గదిలో ఒంటరిగా కూర్చొని నేను చేసింది తప్ప, నేను మాట్లాడితే తను రిజెక్ట్ చేస్తుందేమో, అసలు నా మనసులో మాట ఎలా చెప్పాలి అని ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. వారు పాత చాట్ చూస్తూ లేదా మీతో గడిపిన మంచి రోజులను గుర్తు చేసుకొని అనవసరంగా గొడవ పడ్డాను, తప్పు నాదే అని ఒంటరిగా బాధపడుతున్నారు. వారు మీకు పంపించబోయే సందేశం, చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, వారు ఈ భయాలన్నింటినీ దాటుకొని ఒక గట్టి నిర్ణయంతో మీ ముందుకు రాబోతున్నారు. సందేశం ఇలా ఉండవచ్చు: నిజానికి నీతో మాట్లాడకుండా ఉండటం నాకు చాలా కష్టంగా అనిపించింది. పాత విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మన మధ్య ఏం జరిగినా నాకు నువ్వంటే ఇష్టం. మన బంధాన్ని మళ్ళీ మొదటి నుండి ఒక కొత్త ఆరంభంతో మొదలు పెడదాం. ఈసారి ఎలాంటి అపార్థాలకు తావివ్వకుండా చూసుకుందాం. వారు కేవలం క్యాజువల్గా హాయ్ బాయ్ అని కాకుండా చాలా ఎమోషనల్గా, అదే సమయంలో మీ బంధానికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చేలా మాట్లాడతారు. ఇప్పటి వరకు మీ మనసులో కలిసిపోతామా లేదా అనే భయం తొలగిపోతుంది. ఆ వ్యక్తి మీ వైపు అడుగులు వేయటం మీకు ఒక మానసిక విజయాన్ని ఇస్తుంది. మీరు ఇప్పటి వరకు చూపించిన వెయిటింగ్కి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ రీయూనియన్ జరిగి మళ్ళీ పాత సంతోషం తిరిగి వస్తుంది. ఆ వ్యక్తి తన అహాన్ని మరియు భయాలను పక్కన పెట్టి మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు. మీకు గైడెన్స్ ఏంటంటే, మీరు ఇప్పటికే ఈ బంధం కోసం లేదా ఈ వ్యక్తి కోసం చాలా ఎదురు చూశారు. మానసికంగా ఎంతో పెట్టుబడి పెట్టారు. ఆ వ్యక్తి మీ ముందుకు రావడానికి తన లోపల ఉన్న భయాలను, అహాన్ని అధిగమించాల్సి వస్తుంది. కాబట్టి వారు పూర్తిగా సిద్ధమై మీ ముందుకు వచ్చే వరకు వారిని తొందర పెట్టకండి. సమయానికి అన్నీ సర్దుకుంటాయి.
పాత గొడవలను, బాధలను పదే పదే తలుచుకుంటూ కూర్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడటానికి ప్రయత్నిస్తే, గతంలో నువ్వు అలా అన్నావు, ఇలా చేశావు అంటూ పాత విషయాలను మళ్ళీ తవ్వి తీయకండి. వారు ఒక కొత్త ఆరంభం కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా గతానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త అధ్యాయాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఆ వ్యక్తి నుండి సందేశం రాగానే అతిగా ఎగ్జైట్ అయిపోవడం లేదా వారు లేట్ చేశారని కోపం ప్రదర్శించడం చేయకండి. చాలా ప్రశాంతంగా, మెచ్యూర్గా స్పందించండి. మీ మనసులోని ప్రేమనైనా, బాధనైనా ప్రశాంతంగా మాటలతో వారికి అర్థమయ్యేలా చెప్పండి. బంధంలో దూరం ఏర్పడినప్పుడు తప్పు నాదేనా, నేనేమైనా తక్కువ చేశానా అనే అపోహల్లో మునిగిపోవడం సహజం. మిమ్మల్ని మీరు బంధించుకున్న ఆ మానసిక ఆలోచనల నుండి బయటకు రండి. మీరు ఒక మంచి రిలేషన్షిప్కి, సంతోషానికి అర్హులు. మీ విలువలను మీరు గుర్తించండి. మీ పనులు, మీ లక్ష్యాలపై కూడా శ్రద్ధ పెట్టండి. యూనివర్స్ మీకు చెప్తుందేంటంటే, ప్రస్తుతం పరిస్థితులు నిలిచిపోయినట్లు అనిపించినా తెర వెనక అంతా మీకు మంచే జరుగుతుంది. మీ వైపు నుండి సానుకూలమైన, పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. సరైన సమయంలో, సరైన మార్గంలో ఆ వ్యక్తి నుండి మీకు పిలుపు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.